వీల్లేదు, నువ్వు తప్పుగా ముందు. ఆ కారణంగా వారిని శిక్షించడం మీకు న్యాయమా? మా జీవితాలు నాశనం చేయకండి, మీకెంతైనా పుణ్యం ఉంటుంది. నన్ను మీ కుమార్తెగా భావించి నాకు సౌభాగ్య భిక్ష పెట్టండి. సాలించు. నీ ప్రియుడు బ్రతకాలంటే ఒకటే మార్గం, నా కుమార్తెని చేపట్టాలి, నువ్వు అతన్ని మర్చిపోవాలి. ఎవరైనా ప్రేమ దైవంగా ఆశా జ్యోతిగా ఆరాధిస్తున్నాను, వారిని నేను మర్చిపోవడమా? వీల్లేదు, అలా ఎన్నడూ జరగడానికి వీల్లేదు. కావాలంటే నా ప్రాణాలు తీసుకోండి, సంతోషంగా ఇస్తా. ఇలాంటి మాటలతో నా నిర్ణయాన్ని ఎన్నడూ మార్చలేవు. నీ పతి ప్రాణం కాపాడుకోవాలంటే నేను చెప్పినట్టు చేసి తీరాలి. ఇదేనా మీ న్యాయం? అమ్మా, నువ్వైనా చెప్పు తల్లి, స్త్రీ హృదయం నీకు తెలియదు కాదు. నాకు పతి భిక్ష పెట్టు, మా ప్రేమకు భంగం కలిగించు, మా జీవితాన్ని నాశనం చేయకమ్మా. ఒట్టి మాటలతో ఏమీ లాభం లేదు. దీని కళ్ళ ముందే వాడి కళ్ళు పొడిచేయండి. ఆగండి, నా పతి చల్లగా ఉంటే నాకంతే చాలు. స్వామి, స్వామి, నన్ను మర్చిపోండి, నా మాట విని. ఆ నీచురాల్ని ప్రేమించబడ్డా అంతేనా? ఆ పని అన్నడూ జరగదు రూపా, ఆ పని అన్నడూ జరగదు. చూస్తానే, రండి. ఇక్కడ వడ్డీలే రూపా, రండి. పవిత్రమైన మా ప్రేమను నీ వాత పెట్టుకుంటావా? నీ కుమార్తె ఆనందం కోసం నిండు జీవితాన్ని నాశనం చేస్తావా? మమ్మల్ని గతికి తెచ్చి నువ్వేం బాగుపడతావు? నీ పాపం పండే నీకు దుర్బుద్ధి. ఆడదానికి ఇంత కన్న కావాలమ్మా? ఎవరెక్కడ? ఈ నీచురాన్ని వీడి కళ్ళ ముందే మన కబాలను ఇచ్చి పెళ్లి చేయండి. ఇదంతా ఏంటి? చంద్ర, నన్ను విడిచిపెట్టండి. నా చంద్రుని దగ్గరికి నన్ను వెళ్ళనివ్వండి. ఏ, ఇప్పటికైనా నిజం చెప్పిందా లేదా? లేదు మహారాజా, ఎంత ప్రయత్నించినా ఏమీ చెప్పడం లేదు. ఇకనైనా బుద్ధి తెచ్చుకుని చెప్పు. రాజకుమారిని ఎక్కడ దాచావు? ఏం చేశావు? రాజకుమార్నా? నేను దాచానా? ఏమిటి మహారాజా అలా అంటున్నారు? ఈ వేషాలన్నీ కట్టిపెట్టి మర్యాదగా చెప్పు, లేకపోతే నీ ప్రాణాలు నీకు దక్కవు. ప్రాణం ప్రాణం కంటే ఎక్కువైన నా కొడుకుని నాకు కాకుండా చేశారు. కన్న కడుపులో ఆరని చిచ్చు పెట్టారు. అంతకంటే మీరేం చేయగలరు? తీసుకోండి, ఈ గుక్కెడ ప్రాణాన్ని సంతోషంగా తీసుకోండి. సాలించు. ఎంతకు దారికి రాకపోతే పట్టపుటి ఎరువు చేత తొక్కించండి. కడసారి నిన్ను కళ్ళారా చూసుకోవడానికి నేను నోచుకోలేదు. చంద్ర, మళ్ళీ వచ్చావే? ఇంకా పట్టుదలేనా? మీ జీవితాన్ని, మీతో పాటు నా జీవితాన్ని, మిమ్మల్ని నమ్ముకున్న ఆ రూప జీవితాన్ని నాశనం చేయడం న్యాయమా? తెల్లవారుతున్న ఆ గతి ఏమవుతుందో ఆలోచించారా? ఇప్పటికైనా నా మాట వినండి. మా నాన్న ఏతలుచుకున్న అక్షరాలా జరిపి తీరుతాడు. మాయలతోటి మంత్రాలతోటి మోసం చేసి తీసుకురావడం కూడా ప్రతాపమేనా? కత్తి దూసి నాతో కయ్యానికి వస్తే అప్పుడు కూడా మీరు చేయగలిగిందేమీ లేదు. ఆయన ప్రాణం అక్కడ ఎంత భద్రంగా కాపాడబడుతుందో తెలుసుంటే మీరు ఇలా మాట్లాడరు. అంత భద్రంగా కాపాడుతున్నారే? ఎక్కడ? ఏ, మీరు అక్కడికి వెళ్ళాలేనా? అదంత సులభం కాదు. 7 సముద్రాలు దాటి చెప్పను. ఎందుకు చెప్పు? అలాంటి రహస్యాన్ని చెప్పి ప్రాణం మీదకి తెచ్చుకునేంత మూర్ఖురాన్ని కాదు. అయితే నిన్ను పెళ్లాడక తప్పదన్నమాట. అవును, జరిగిందంతా మర్చిపోండి. ఈ యవ్వనం, ఈ విలాసం అంతా మీకోసం. ఏది ఒక్కసారి ఆనందంగా ఆడుతూ
పాడుతూ అబ్బో ఆడుతూ పాడుతూ రూపా రూపా తక్షణం ఇక్కడి నుంచి తప్పించుకోవాలి పద రూపా. ఆ రాక్షసుడు మళ్ళీ విడిచిపెడతాడా? అవును, మనము వాడిని ప్రాణాలతో విడిచిపెట్టకూడదు. ఏ విధంగానైనా వాడి ప్రాణాలను చూసుకువెళ్ళాలి. వాడి ప్రాణం ఎక్కడుంది? ఎక్కడో సప్త సముద్రాలకు అవతల ఉందట. అలాగా, అయితే రండి, నేను తీసుకెళ్తాను. చెప్తాగా. ఎవరు మీరు? నేనొక దేవకన్యను. చాలా కాలం క్రితము గంగాక్షుడు తన మాయ శక్తి వల్ల నన్ను ఇక్కడ బంధించి ఉంచేశాడు. మళ్ళీ ఇన్నాళ్లకు మీ దయ వల్ల నాకు విడుదల కలిగింది. ఈ వేళతో వాడి పాపం కూడా పండింది. ఆ దుర్మార్గుణ్ణి చంపడానికి ఇక్కడికి వచ్చాను. అది అంత తేలిగా జరిగేది కాదు. అయినా భయం లేదు. నీకు దివ్య ఖడ్గాన్ని ఇస్తాను. అది నీ దగ్గర ఉన్నంత వరకు నీకు అసాధ్యం అన్నది ఏదీ లేదు. రూపా, నువ్వు ఇక్కడే ఉంటు. స్వామి,